హలో స్టూడెంట్స్, అలాగే పేరెంట్స్. సో ఎవరైతే నీట్ 2027 ఎగ్జామ్కి సీరియస్గా ప్రిపేర్ అవుతుంటారో లేదా ఇప్పటి నుంచైనా సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటుంటారో, సో మీరు మీ యొక్క 5 to 10 minutes ఆఫ్ టైంని నాకు ఇవ్వండి. సో కొంచెం ఓపిక పట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్ నీట్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం ఒక ఇంపార్టెంట్ విషయం గురించి ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. మీ అందరికీ తెలుసు, ఈ ఇయర్ నీట్ 2027 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మనం ఆన్లైన్ బ్యాచ్ అనేది లాంచ్ చేస్తున్నాం. సో ఈ ఆన్లైన్ బ్యాచ్ కొంచెం పక్కన పెడితే కొందరికి ఉంటుంది, సో నేను క్లాస్ రూమ్కి వచ్చి చదవాలి, సో క్లాస్ రూమ్లోకి వచ్చి నేను ఎగ్జామ్స్ రాయాలి, నేను హాస్టల్స్లో ఉండి సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి అని చాలామంది స్టూడెంట్స్కి ఉంటుంది. సో అలాంటి స్టూడెంట్స్ కూడా ఉంటారు, కానీ ఫైనాన్షియల్లీ ఓకే, సో ఇంత డబ్బులు మేము కట్టుకోలేము, సో కాలేజ్కి వచ్చి మేము చదువుకోలేము, అలాంటి స్టూడెంట్స్ ఉంటారు. సో అలాంటి స్టూడెంట్స్కి కూడా ఆఫ్లైన్ బ్యాచ్ అనేది ఉంది. ఆఫ్లైన్ బ్యాచ్లో మీకు 100% స్కాలర్షిప్తో 0 ట్యూషన్ ఫీ, మీరు అసలు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు, మీకు 100% స్కాలర్షిప్ అనేది వస్తుంది. సో ఇక్కడ 0% ఫీ అంటే మీరు ఫీ కట్టరే, ట్యూషన్ ఫీ మీరు ఏం కట్టాల్సిన అవసరం లేదు, కానీ మీకోసం వేరే వాళ్ళు కడతారు. సో దిస్ ఈజ్ ఫండింగ్. సో నారాయణ హెల్త్ గ్రూప్ ఉంది కదా, నారాయణ హాస్పిటల్స్ ఉన్నాయి కదా, మీరు అందరు వినే ఉంటారు. సో వాళ్ళు దీన్ని ఫండింగ్ చేస్తున్నారు. ఓకే, వాళ్ళు దీన్ని ఫండింగ్ చేస్తున్నారు, వాళ్ళు మీకోసం ఈ డబ్బులు అనేది కడతారు. సో యాక్చువల్గా ఈ బ్యాచ్ ఒక కాస్ట్ ఆల్మోస్ట్ 2 lakhs 2.5 lakhs ప్లస్ ఉంది, కానీ మీరు 0 రూపీస్ మీరేం కట్టాల్సిన అవసరమే లేదు. సో మీకోసం వాళ్ళు కడతారు. సో ఇక్కడ ఫ్రీ అంటే ఫ్రీ అనుకోవద్దండి, మీకోసం వేరే వాళ్ళు కడతారు. సో ఇంత ఫండింగ్ ఉన్న ఈ బ్యాచ్కి మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్కి ఎలా అయినా సో నేను 100% స్కాలర్షిప్ ఇప్పియాలని సో నేను కాంటాక్ట్ అయ్యాను, దాని గురించి చెప్తాను. సో మీకు కూడా వస్తుంది. మీకు గనక 100% స్కాలర్షిప్ రావాలంటే ఒక క్రైటీరియా ఉంది. మీకు నీట్ 2026 ఎగ్జామ్లో 300+ మార్క్స్ అన్నా వచ్చి ఉండాలి. అలాగే మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్, ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ అనేది less than 5 lakhs ఉండాలి. ఈ 2 క్రైటీరియా మీరు మీట్ అవుతుంటే మీరు కింద గూగుల్ ఫామ్ ఫిల్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి పెట్టాను. సో మీరు దాని మీద క్లిక్ చేసి నేను కొన్ని డీటెయిల్స్ అడుగుతాను, ఆ డీటెయిల్స్ మీరు ఫిల్ చేయండి. సో తర్వాత మా టీం అనేది మిమ్మల్ని కాంటాక్ట్ అవుతుంది. ఒకవేళ మీరు ఆన్లైన్ బ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నా, లేకపోతే ఆఫ్లైన్ బ్యాచ్ క్లాస్ రూమ్కి వచ్చి చదవాలి అనుకున్నా, సో మీరు ఆ గూగుల్ ఫామ్ని అయితే ఫిల్ చేయండి. అసలు ఈ ఆన్లైన్ బ్యాచ్ ఏంటి, ఆఫ్లైన్ బ్యాచ్ ఏంటి, సో ఈ 100% స్కాలర్షిప్ ఏంటి, సో ఫ్యాకల్టీ ఎవరు ఉంటారు, సో కాలేజ్ ఎక్కడుంది, సో వీటన్నిటికి సంబంధించి నేను ఇప్పుడు డిస్కస్ చేస్తాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఓకే, సో ఫస్ట్ మనం ఈ ఆఫ్లైన్ బ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. సో మీ అందరికీ తెలుసు, లాస్ట్ 7 years నుంచి ఇంకా అంతకు ముందు నుంచి నేను నీట్ స్టూడెంట్స్ కోసం వీడియోస్ చేస్తూనే ఉన్నాను. సో నేను కొన్ని ప్లాట్ఫామ్స్లో టీచ్ చేశాను. అండ్ నేను ఇప్పుడు పిహెచ్డి ఫైనల్ ఇయర్లో ఉన్నాను ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్. సో మోస్ట్లీ ఈ ఇయర్లో నాకు పిహెచ్డి కూడా కంప్లీట్ అయిపోతుంది, నాకు డాక్టరేట్ కూడా వస్తుంది. అండ్ ఐఎమ్ స్టడీయింగ్ పిహెచ్డి ఫ్రమ్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్స్లో నేను పిహెచ్డి చేస్తున్నాను. అండ్ నా గురించి చెప్పాలంటే ఎంఎస్సి డిపార్ట్మెంట్ టాపర్ అండ్ పిహెచ్డి కాలేజ్ టాపర్, సో మా బ్యాచ్లో. ఓకే, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సో మీరు నమ్మాలి కదా నన్ను. ఓకే, అండ్ లాస్ట్ 7 years నుంచి స్టూడెంట్స్కి హెల్ప్ చేయాలని ఉన్నాను. సో అయితే స్టూడెంట్స్కి హెల్ప్ చేయాలని నేను బ్యాచెస్ లాంచ్ చేశాను, టీచ్ చేశాను, కానీ నాకు ఇంకా ఏదో పెద్దది కావాలి. సో నేను ఇంకా స్టూడెంట్స్కి ఏదో హెల్ప్ చేయాలి అని సో నేను సెర్చ్ చేస్తున్నప్పుడు నాకు ఒక ఇన్స్టిట్యూషన్ కనిపించింది. సో లర్నర్స్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, సో ఇది మైసూర్లో ఉంది. సో ఈ లర్నర్స్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటి అంటే ఒక 50 members స్టూడెంట్స్ని తీసుకొని, సో వాళ్ళకి ఫండింగ్ అనేది ఉంది. నారాయణ హెల్త్ గ్రూప్ నుంచి వాళ్ళు ఫండింగ్ ఇస్తారు. సో ఎవరైతే స్టూడెంట్స్కి వీళ్ళు 50 స్టూడెంట్స్ సెలెక్ట్ చేస్తారో వాళ్ళకి ఫండింగ్ ఇస్తారు, మీకోసం వాళ్ళు డబ్బులు కడతారు. సో అయితే ఇది కేవలం కర్ణాటక వాళ్ళ కోసమే కాదు, సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్కి కూడా సో దీన్ని నేను తెప్పియాలి అని సో స్ట్రైట్ అవే నేను మైసూర్కి వచ్చి ఆ అకాడమీతో డిస్కస్ చేశాను. ఎందుకు డిస్కస్ చేశాను తెలుసా, వాళ్ళు నీట్ 2026లో జాయిన్ అయిన 50 స్టూడెంట్స్లో 81% సక్సెస్ రేట్ అనేది ఇచ్చారు. జాయిన్ అయిన వాళ్ళల్లో 81% మందికి ఈ ఇయర్ మెడికల్ సీట్స్ రాబోతున్నాయి. చూడండి,
జాయిన్ అయిన వాళ్ళల్లో ఫర్ ఎగ్జాంపుల్కి మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇప్పుడు మన 100 మెంబర్స్ తీసుకుంటే అందులో 81 మందికి సీట్స్ వచ్చినట్టు 81% అంటే ఓకే. మీకు 100 తీసుకుంటే ఈజీగా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. చూడండి 81% సక్సెస్ రేటు. ఆల్రెడీ వాళ్ళకి ఇయర్ మెడికల్ సీట్స్ వస్తున్నాయి, అది కూడా ఫ్రీ కోచింగ్తో 100% స్కాలర్షిప్తో. సో దీని గురించి నేను తెలుసుకొని ఎలా అయినా ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ దీని గురించి బెనిఫిట్ అవ్వాలి అని ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి ఒక 15 స్టూడెంట్స్కి అలాగే తెలంగాణ స్టేట్ నుంచి ఒక 15 స్టూడెంట్స్కి సో నేనైతే రిక్వెస్ట్ చేశాను. ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేశారు. అండ్ టోటల్గా ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ నుంచి 30 స్టూడెంట్స్ని తీసుకోబోతున్నారు ఈ యొక్క ఫండింగ్ నుంచి. ఓకే, సో దీనికి ఫండింగ్ అనేది ఉంటుంది. అండ్ సో ఇది లర్నర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. సో వీళ్ళు ఆల్రెడీ సో ఇంటర్మీడియట్ కాలేజ్ అనేది 2011 నుంచి కంటిన్యూ చేస్తున్నారు. అండ్ లాస్ట్ ఇయర్ బ్యాచ్ నీట్ బ్యాచ్లో 81% సక్సెస్ రేట్ కూడా ఉంది. వాళ్ళందరికీ ఇయర్ మెడికల్ సీట్స్ వస్తున్నాయి. ఇక్కడ కాన్సెప్ట్ సింపుల్ అండి. సో వేరే ఇన్స్టిట్యూషన్స్కి ముఖ్యంగా నేను వాళ్ళతో ఎందుకు కొలాబరేట్ అయ్యాను అంటే సో వేరే ఇన్స్టిట్యూషన్స్ ఎందుకు కాదు, ఈ ఇన్స్టిట్యూషన్స్ ఎందుకు అంటే నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ వీళ్ళ యొక్క స్టడీ టెక్నాలజీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో వీళ్ళు ఒక రూల్ పాటిస్తారు 5W1H అని నేను లైవ్లో చెప్పాను, దాని గురించి చూడండి. సో అలాగే మైండ్ మ్యాపింగ్ టెక్నిక్ అనేది ఒకటి, అలాగే కనెక్టోమిక్స్. మీ అందరికీ తెలుసు ఇండివిజువల్ టాపిక్స్ చదవడం కాదు, ఆ టాపిక్స్ని లింకప్ చేసుకొని క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో వీళ్ళు ఈ 3 కనెక్టోమిక్స్ అనే దాన్ని కూడా లింకప్ చేసుకొని ఒక స్టడీ టెక్నాలజీతో. సో ఆ కాలేజ్ యొక్క ఫౌండర్ వచ్చేసి మురళీ సార్. సో సార్ వెల్ నోన్ పర్సనాలిటీ అండ్ హీస్ గ్రేట్ పర్సనాలిటీ. సో ఒక జస్ట్ ఇంట్రడక్షన్ ఇస్తాను. సార్ ఎడ్యుకేషన్ కాన్పూర్ IIT కాన్పూర్లో చేశారు. అండ్ ఇన్ఫోసిస్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్కి సార్ హెడ్. అండ్ చైనాకి వెళ్ళారు, చైనాలో గ్లోబల్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ సెటప్ చేశారు. అండ్ అక్కడ చైనా గవర్నమెంట్ కూడా మంచి అవార్డు ఇచ్చింది సార్కి. సో చైనాలో బెస్ట్ అవార్డు వచ్చింది సార్కి. అండ్ మళ్ళీ మన ఇండియాకి వచ్చారు. ఇండియాలో సో ఈ ప్రాసెస్ని సెటప్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 30 years ఎక్స్పీరియన్స్ సార్కు ఉంది. సో సార్ కంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఎక్కువ మంది స్టూడెంట్స్ని తీసుకోవట్లేదు వీళ్ళు, ఓన్లీ 50 స్టూడెంట్స్. అండ్ వాళ్ళ యొక్క టెక్నాలజీ. అసలు స్టూడెంట్ ఎక్కడ ల్యాక్ అవుతున్నారు? మేము చాలామంది స్టూడెంట్స్ని ఇంటర్వ్యూ కూడా చేస్తున్నాం. ఇప్పుడు మీకు 100% స్కాలర్షిప్ ఇవ్వాలంటే మీకు 300 మార్క్స్ ఉండాలి, ప్లస్ అలాగే మీ యాన్యువల్ ఇన్కమ్ లెస్ దెన్ 5 lakhs ఉండాలి. ఈ 2 క్రైటీరియా మీరు మీట్ అయ్యి మీరు గూగుల్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మా టీం మిమ్మల్ని కాల్ చేస్తుంది. సో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తుంది. అసలు ఈ స్టూడెంట్ ఎలాంటి, స్టూడెంట్స్కి ఎంత ఉంది పట్టుదల చదువుకోవాలని, అలాగే మీ యొక్క బేసిక్స్ ఎలా ఉన్నాయో మేము చేస్తాం, ఎలా ఉన్నాయో ఎవాల్యుయేట్ చేస్తాం. సో మిమ్మల్ని ఎవాల్యుయేట్ చేసి మీకంటూ సపరేట్గా ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఎవాల్యుయేట్ చేసిన ఒక స్టూడెంట్ చెప్తాను. సో ఒక స్టూడెంట్ ఆంధ్రప్రదేశ్లోని వెల్ నోన్ ఇన్స్టిట్యూట్లో చదువుకున్నారు. సో వాళ్ళు చెప్పిన ఒకే ఒక మాట ఏం తెలుసా, సార్ మేము పోతానే అక్కడ బేసిక్స్ చెప్పరు, సో చాలా అడ్వాన్స్ లెవెల్లో చెప్తారు, సో అందుకనే నాకు బేసిక్స్ రావు సార్, అందుకే నేను ఫిజిక్స్ చేయలేకపోతున్నా. ఇది నా మాటలు కాదు. సో ఒక స్టూడెంట్ ఈరోజే మాట్లాడాను, ఆ స్టూడెంట్ని కూడా సెలెక్ట్ చేశాను నేను. ఆ స్టూడెంట్ చెప్పిన మాటలు, వెల్ నోన్ ఇన్స్టిట్యూషన్ ఎప్పటి నుంచో ఎన్నో ఇయర్స్ నుంచి ఉంది, ఇక్కడ ఆ పిల్లోడికి బేసిక్ మ్యాథమెటిక్స్ రావట్లేదు. రానప్పుడు ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఎట్లా సాల్వ్ చేస్తారు? అందరిలో గుంపుల్లో వేసేసి సో అందరికి ఒకే టీచింగ్ ఇస్తే ఎలా ఉంటుంది? సో ఈ కాన్సెప్ట్ ఉండదు. జస్ట్ ఓన్లీ 50 స్టూడెంట్స్. ఈ 50 స్టూడెంట్స్కి ఆల్మోస్ట్ 50 ఫ్యాకల్టీ ఉన్నారు. మీరు కావాలంటే నేను లైవ్ చేశాను, లైవ్లోకి వెళ్ళి చూడండి. ఫ్యాకల్టీ ఉన్నారు, 50 ఫ్యాకల్టీ. సో ఇండివిజువల్ పర్సన్ మీద హ్యూజ్ కేరింగ్ అనేది ఉంటుంది. అందుకే వీళ్ళు 81% సక్సెస్ రేట్ తీసుకొని వచ్చారు. అండ్ ఫ్యాకల్టీ, ఫిజిక్స్ ఫ్యాకల్టీ 25+ years ఫ్యాకల్టీ ఉంది. అండ్ వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ మైసూర్లోనే. సో ఆ సార్ మీకు ఫిజిక్స్ టీచ్ చేస్తారు. అండ్ ఎవ్రీథింగ్ అనేది ఇంగ్లీష్లోనే ఉంటుందండి. మీకు టీచింగ్ కానీ మాట్లాడేది కానీ ఎవ్రీథింగ్ ఇంగ్లీష్లోనే ఉంటుంది. అండ్ మీరు ఇంగ్లీష్నే ఫాలో అవ్వాలి కూడా, ఎందుకంటే మనకి క్వశ్చన్ పేపర్ మీడియం ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి. సో ఇంగ్లీష్లో మీకు చెప్తేనే మీకు అర్థమయ్యే పద్ధతిలోనే చెప్తారు, ఇంగ్లీష్లోనే ఉంటుంది. మీరు ఇంగ్లీష్లోనే అలవాటు పడితే మీరు ఈజీగా ప్రాబ్లమ్స్లో కూడా ఇంగ్లీషే ఉంటుంది. ఓకే, మీకు క్వశ్చన్స్ కూడా ఇంగ్లీష్లోనే ఉంటాయి కాబట్టి మీకు ఈజీగా అలవాటు అవుతుంది. సో మీరు లాంగ్వేజ్ గురించి ఎలాంటి ఇబ్బంది పడద్దు. సో ఫిజిక్స్ 25+ years ఫ్యాకల్టీ. సో నీట్ కోసమే మీకు ఫిజిక్స్ 2 teachers మినిమం టీచ్ చేస్తారు. కెమిస్ట్రీ మినిమం 2 teachers, దోస్ హు హ్యావ్ 20+ years ఎక్స్పీరియన్స్. అండ్ బయాలజీ కూడా దోస్ హు హ్యావ్ మోర్ ఎక్స్పీరియన్స్. అండ్ నేను కూడా మీకు బాటనీ చాప్టర్ డిస్కస్ చేస్తాను. బాటనీలో మేజర్ పోర్షన్స్ ఏవైతే హై వెయిటేజ్ టాపిక్స్ లైక్ జెనెటిక్స్, మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, బయోటెక్నాలజీ, ఇవన్నీ నేను డిస్కస్ చేస్తాను. బికాస్ దిస్ ఈజ్ మై సబ్జెక్ట్ అండ్ ఐఎమ్ ఆల్మోస్ట్ కంప్లీటింగ్ మై PhD ఇన్ దట్.
ఓకే, సో ఇలాంటి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ అయితే మీకుంది. అండ్ గర్ల్స్కి సపరేట్ హాస్టల్ ఉంది, బాయ్స్కి సపరేట్ హాస్టల్ ఉంది. సో నేనండి నా కళ్ళతో నేను చూడడానికి కేవలం దీనికోసమే మైసూర్లో ల్యాండ్ అయ్యాను, చూశాను. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో డిజిటల్ ఎడ్యుకేషన్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇయర్ నీట్ ఆన్లైన్లో జరగబోతుంది. సో ల్యాబ్ మొత్తం పీసీస్ కూడా రెడీగా ఉంది, కంప్యూటర్ ల్యాబ్ కూడా రెడీగా ఉంది, డిజిటల్ బోర్డ్స్లో టీచింగ్ ఉంటుంది. అండ్ ఫ్యాకల్టీ కూడా ఎక్సలెంట్గా ఉన్నారు. నా కళ్ళతో నేను చూశాను. ఫుడ్ బాగుంది, హాస్టల్స్ సూపర్గా ఉన్నాయి. ఈచ్ రూమ్కి వెల్ స్పేషియస్ రూమ్స్, 4 మెంబర్స్ ఉంటారు. అండ్ మీకు హాస్టల్లో ఒక అటాచ్డ్ టాయిలెట్ కూడా ఉంటుంది. అండ్ నీట్గా ఎవ్రీథింగ్ నేను అబ్జర్వ్ చేశాను. లైబ్రరీ కూడా ఉంది, ఎవ్రీథింగ్ ఉంది. అండ్ ఇక్కడ ఫ్యాకల్టీయే కాదు, సో ఫ్యాకల్టీ 25+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ మెంటర్స్ ఉంటారు మీకు. ఆ మెంటర్స్ ఎవరో తెలుసా? ఆల్రెడీ ఎంబీబీఎస్ చదివిన స్టూడెంట్స్, అలాగే ఆల్రెడీ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ మీకు మెంటర్స్గా ఉంటారు. ఆల్రెడీ మీరు నా లైవ్ చూసారో లేదో. సో లైవ్ చూడకపోతే నేను మీకు ఒక క్లిప్ ప్లే చేస్తాను, చూడండి ఆ లైవ్లో. సో వన్ ఆఫ్ ది ఎయిమ్స్ న్యూఢిల్లీలో సూపర్ స్పెషాలిటీ చేస్తున్న సో ఒకసారి ఈ బ్యాచ్కి మెంటర్. It just happened that I have done my MS General Surgery from Delhi Safdarjung Hospital, and now I am currently in doing my MCH for 3 years in AIIMS Delhi. So physically I could not be always present there, but sir gave me an opportunity to be a mentor to the students during this program. And when sir actually told me about this program, and I thought it is such a noble cause that sir has proposed, where you have see the physical needs such as accommodation, food is taken care of. Being mental, you see that sir is having also the meditation sessions here. And coming to the knowledge thing, there are very experienced faculty here. And to guide people, to encourage them, to motivate them, sir has even there are many motivators like Vijay Kumar sir, myself, and many of the MBBS students from Mysore Medical College who came into it. So as we always say, when our purpose is very noble and very genuine, God and all the natural forces will make sure that they come together to make sure that the success, the program is a success. So that is what has happened, that 81% success in this last batch. So this is it feels very heartwarming for me to tell that I am a part of this team. I wish all the best for the next team, and we will see a greater success. And thanks for the opportunity. ఎయిమ్స్ న్యూఢిల్లీ ఇండియాలోనే నెంబర్ 1 ఇన్స్టిట్యూట్. సో వాళ్ళు ఈ బ్యాచ్కి మెంటర్. అండ్ అలాగే ఎయిమ్స్ రాయ్పూర్లో సో వన్ ఆఫ్ ది అనాటమీ ప్రొఫెసర్, సో ఈ బ్యాచ్కి చీఫ్ మెంటర్. సో ప్రొఫెసర్ అండి. సో సారే ఈ కనెక్టోమిక్స్ అనేది డెవలప్ చేశారు, అంటే టాపిక్స్ని ఇంటర్లింక్ చేసుకోవడం. సో ఇక్కడ మెంటర్స్ మీకు మెడికల్ స్టూడెంట్స్ ఉంటారు. సో నేను జస్ట్ 2 నేమ్స్ అనౌన్స్ చేశాను. సో మీకు హెల్ప్ చేయడానికి ఇంతమంది ఉన్నారు. సో మీకు దీంట్లో ఫీ అనేది సో విత్ 0 ట్యూషన్ ఫీ 0 ఉంటుంది. ఓకే, ట్యూషన్ ఫీ 0 ఉంటుంది, కానీ హాస్టల్ ఫీజ్ మీరు కట్టుకోవాలి. ఓకే, హాస్టల్ ఫీ సో నేను రిక్వెస్ట్ చేసుకున్నాను సార్కి. సో 60,000కి సార్ యాక్సెప్ట్ చేశారు. యాక్చువల్గా అయితే ట్యూషన్ ఫీ ఎక్కువ, ఈ హాస్టల్ ఫీ ఎక్కువ ఉండేది, కానీ నేను ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ కోసం 60,000కి నేను మాట్లాడాను. అండ్ మీరు 60,000 కూడా ఒకేసారి కట్టాల్సిన అవసరం లేదు, మీరు ఇన్స్టాల్మెంట్స్లో ఇది పే చేయొచ్చు. ఓకే, సో ఒకవేళ మీరు మళ్ళీ ఫైనాన్షియల్లీ ఇంకా పూర్ అనుకుంటే సో మీరు గూగుల్ ఫామ్లో మెన్షన్ చేయండి, మా టీం మిమ్మల్ని కాంటాక్ట్ అవుతుంది. సో ఈవెన్ మేము హాస్టల్ ఫీలో కూడా మీకు ఏమైనా హెల్ప్ చేయగలమా అనేది కూడా సో మేము దీన్ని మీకు చెప్తాము. ఓకే, బేసికల్లీ ఏంటంటే మన ఎవరైతే ఫైనాన్షియల్లీ లో ఉన్న స్టూడెంట్స్ బట్ ఎడ్యుకేషనల్లీ పట్టుదలతో ఉండి మంచిగా చదువుకున్న స్టూడెంట్స్ కోసం మీకు తీసుకొని రావాలి. ఓన్లీ 50 స్టూడెంట్స్ ఉంటారు. 50 స్టూడెంట్స్ దాటి ఒక్కరు కూడా అడ్మిషన్ ఉండదు. అండ్ నేను చెప్పిన ఈ క్రైటీరియా అంతా ఉంటుంది. సో మీరు కనుక ఇంట్రెస్టెడ్ ఉంటే కింద గూగుల్ ఫామ్ అనేది ఫిల్ చేయండి. ఓకే, ఫస్ట్ పాయింట్ ఇది. అండ్ నేను మీకు లాస్ట్ వరకు నేను తోడుంటాను. ఈ బ్యాచ్లో ఎవరైతే జాయిన్ అవుతారో లాస్ట్ వరకు నేను మీకు తోడుంటాను. అండ్ August 7 నుంచి ఈ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో అప్పటిలోపు మీరు ఖచ్చితంగా ఈ బ్యాచ్లో జాయిన్ అయిపోవాలి. ఓకే, సో మీరు ఆల్రెడీ నేను లైవ్లో గూగుల్ ఫామ్ ఫిల్ చేయమని చెప్పాను. ఒకవేళ మీరు ఫిల్ చేసింటే అయినా కూడా మళ్ళీ ఫిల్ చేయండి. మేము కొన్ని డీటెయిల్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేసాము, మీరు మళ్ళీ ఫిల్ చేయండి. ఓకే, తర్వాత మా టీం అనేది మిమ్మల్ని కాంటాక్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, August 7 నుంచే ఈ బ్యాచ్ అనేది లాంచ్ అవుతుంది. అండ్ నేను మీకోసం మైసూర్లోనే ఉన్నాను. సో August 7th వరకు కూడా నేను మీకోసం మైసూర్లోనే ఉంటాను. ఎందుకంటే నన్ను నమ్మి
సో మైసూరుకు వచ్చి ఇక్కడ చదువుతున్నారు. సో వీళ్ళకి నేను తోడుగా ఉండాలని నేను మీకు పక్క నుండి నేను అడ్మిషన్ చేయించి మీకేం ప్రాబ్లం లేకుండా నేను చూసుకుంటాను మీకు మైసూర్లో. ఓకే, సో మీరేం ప్రాబ్లం పడాల్సిన అవసరం లేదు. నాట్ ఓన్లీ జాయినింగ్, మీరు జాయిన్ అయిన తర్వాత ఎవ్రీ మంత్ వన్స్ అయినా నేను మైసూర్ విజిట్ చేస్తాను. సో మీకు జాయిన్ అయిన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఆల్మోస్ట్ 30 స్టూడెంట్స్ జాయిన్ అవుతారు కదా, ఈ 30/30 సీట్ తెప్పియాలండి. సో ఇదే నా మెయిన్ ఎయిమ్. మాకు ఎక్కువ మంది స్టూడెంట్స్ వద్దు, ఒక 50 మెంబర్స్ స్టూడెంట్స్ చాలు. ఓకే, ఆఫ్లైన్ ఇది అన్న మేము ఆఫ్లైన్ వెళ్ళలేము అనుకుంటే ఎవరైతే ఆన్లైన్లో కావాలనుకుంటారో సో ఆన్లైన్లో కూడా బ్యాచ్ లాంచ్ చేయబోతున్నాను. బట్ ఇట్ ఈస్ పెయిడ్ బ్యాచ్. సో అది మాత్రం ఫ్రీగా ఉండదు, అది మాత్రం డబ్బులకే ఉంటుంది. ఎందుకంటే మేము క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం కదా, ఇస్తున్నప్పుడు డెఫినెట్లీ ఖర్చులు ఉంటాయి. అండ్ ఈ ఆన్లైన్ బ్యాచ్లో కూడా ఓన్లీ 100 స్టూడెంట్స్ని మేము తీసుకోబోతున్నాం. ఓకే, 100 స్టూడెంట్స్ని మాత్రమే మేము తీసుకోబోతున్నాం. అండ్ మీ ఇష్టం, మీకు సబ్జెక్ట్ వైజ్గా మీకు ఫీజిబిలిటీ ఇచ్చాం. మీకు ఓన్లీ ఫిజిక్స్ కావాలా, మీరు ఓన్లీ ఫిజిక్స్ తీసుకోవచ్చు. ఓన్లీ మీరు కెమిస్ట్రీ కావాలా, ఓన్లీ కెమిస్ట్రీ తీసుకోవచ్చు ఆన్లైన్ బ్యాచ్కి. సో ఆఫ్లైన్ బ్యాచ్ గురించి ఇంక అయిపోయింది. అండ్ బయాలజీ కావాలా, ఓన్లీ బయాలజీ కూడా మీరు తీసుకోవచ్చు. ఆ ఫీజిబిలిటీ అనేది మీకు మేము ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఈ ఆన్లైన్ బ్యాచ్ అనేది 15th ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ మీకు 3 సబ్జెక్ట్స్ కావాలా, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 3 సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. ఓకే, అండ్ దీనికి నేను మెంటర్షిప్ అంటే లాస్ట్ వరకు నేను మీకు మెంటరింగ్ చేస్తాను. నీట్ ఎగ్జామ్ అయిపోయేంత వరకు నాతో పాటు ఎయిమ్స్ న్యూఢిల్లీ అండ్ అలాగే సెవరల్ మెడికల్ స్టూడెంట్స్ కూడా మీకు మెంటర్స్గా ఉంటారు. సో ఆల్మోస్ట్ ఒక 5 స్టూడెంట్స్ కానీ లేకపోతే ఈచ్ 3 స్టూడెంట్స్ కానీ ఒక మెంటర్ కూడా ఉంటారు వీళ్ళకి. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్, నేను చెప్పాను కదా 50 స్టూడెంట్స్కి 50 ఫ్యాకల్టీ. అలాగే ఇక్కడ ఆన్లైన్ బ్యాచ్లో ఓన్లీ 100 స్టూడెంట్స్. 100 స్టూడెంట్స్కి మించి నేను తీసుకోను, చెప్తున్నాను కదా, క్వాలిటీ కావాలి. ఈ 100 స్టూడెంట్స్లో కూడా సో డెఫినెట్లీ నేను 95% సక్సెస్ రేట్ తీసుకొని రావాలని చూస్తున్నాను. ఎందుకన్నా 5% కూడా అంటే ఆన్లైన్లో మీకే తెలుసు, మీరు సీరియస్నెస్గా ఉంటే నేను మీకు ఖచ్చితంగా లాస్ట్ వరకు హెల్ప్ చేస్తాను. కానీ ఆన్లైన్లో మీరే సీరియస్గా లేకపోతే నేనేం చేయలేను. సో కాబట్టి ఆ 5% ఎలా అయినా ఉంటుంది కాబట్టి మినిమం 95% సక్సెస్ రేట్, అంటే 100 మందిలో 95 మందికి సీట్ తెప్పించాలి. సో ఇదే నా మెయిన్ ఎయిమ్. సో మీరు ఆన్లైన్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న గూగుల్ ఫామ్ ఫిల్ చేయండి. తర్వాత నేను మా టీము సో మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి సో మీకు వచ్చిన మార్క్స్ని బట్టి మీరు తీసుకునే బ్యాచ్ని బట్టి మీకు ప్రైజ్ అనేది ఉంటుంది. సో 3 సబ్జెక్ట్స్ తీసుకున్న వాళ్ళకి ఆల్మోస్ట్ డిస్కౌంట్ ఉంటుంది. ఆల్రెడీ నీట్ 2026లో మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా డిస్కౌంట్ ఉంటుంది. ఈ లైవ్ క్లాసెస్ అనేవి మీకు 6 PM to 10 PM ఉంటుంది ఈవినింగ్. ఒకవేళ ఈ టైం సరిపోకపోతే మార్నింగ్, సో ఎర్లీ మార్నింగ్ 5 నుంచి కానీ 6 నుంచి కానీ స్టార్ట్ అయ్యి 7 AM వరకు ఉంటుంది. ఎందుకు ఈ టైం చూస్ చేసుకున్నామంటే సో కొద్దిమంది క్లాస్ 12 స్టూడెంట్స్ ఉంటారు, ఆల్రెడీ వేరే కాలేజీలో చదువుతూ ఉంటారు. సో వాళ్ళకి కూడా కోచింగ్ కావాలి అనుకుంటుంటారు. సో వాళ్ళకి కూడా టైమింగ్ ఫీజిబుల్గా ఉండాలి. సో ఈవినింగ్ అయితే అందరు ఇంటికి వచ్చేస్తారు, సో వాళ్ళకి సరిపోతుంది. సో కొద్దిమంది లాంగ్ టర్మ్ చేస్తూ కూడా వేరే బ్యాచ్లో ఎన్రోల్ అయి ఉంటారు. సో వాళ్ళకు కూడా ఫ్రీ టైం ఉంటుంది ఈవినింగ్ లేకపోతే ఎర్లీ మార్నింగ్. సో అందుకోసమే ఆ టైం అనేది మేము పెట్టుకున్నాము. సో మీకు టైమింగ్ అనేది ఫీజిబుల్గా ఉంటుంది. ఒకవేళ మీరు లైవ్ క్లాస్లో జాయిన్ అవ్వలేకపోతే మీకు రికార్డెడ్ సెషన్స్ కూడా ఉంటాయి. ఓకే, రికార్డెడ్ సెషన్స్ కూడా ఉంటాయి. అండ్ ఎవ్రీ వీక్ టెస్ట్ ఉంటుంది. అలాగే క్లాస్లో చెప్పిన నోట్స్ మీకు ప్రొవైడ్ చేస్తాము. అండ్ మీకు అసైన్మెంట్స్ ప్రొవైడ్ చేస్తాము. అండ్ అలాగే ఎవ్రీ వీక్ టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ మీ పేరెంట్స్తో కూడా డిస్కస్ చేస్తాము. అండ్ ఈ బ్యాచ్లో కూడా మెంటర్స్ అనే వాళ్ళు ఉంటారు, దట్టు మెడికల్ స్టూడెంట్స్ ఉంటారు. అలాగే నేను కూడా మీకు లాస్ట్ వరకు సో నేను మీకు తోడుగా ఉంటాను. మీరు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, మీరు ఇంకా మీ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే మీరు ఏం చేయాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్కి ఉండేది 100 స్టూడెంట్సే కాబట్టి నేను మేనేజ్ చేయగలను. అండ్ అలాగే మెడికోస్ కూడా మీకు ఉంటారు మెంటర్స్ లాగా. సో ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి. వెదర్ ఆఫ్లైన్ బ్యాచ్ని కేవలం 30 స్టూడెంట్స్కి మాత్రమే, అది ఆంధ్రప్రదేశ్ 15, తెలంగాణ 15. కానీ ఆన్లైన్ బ్యాచ్ 100 మెంబర్స్. ఈ ఆపర్చునిటీని అయితే అస్సలు లూజ్ చేసుకోవద్దు. ఎప్పుడైనా కూడా ఏదో చూడొద్దండి. ఆల్రెడీ కొన్ని ఎస్టాబ్లిష్డ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అనుకుంటుంటారు, కానీ వాళ్ళ స్ట్రెంగ్త్ చూడండి. ఆ స్ట్రెంగ్త్లో ఎంతమందికి సీట్ వస్తుందో చూడండి. ఇక్కడ మాకు మనీ అనేది మోటివే కాదు. సో మనీ మోటివ్ అంటే ఈ 50 మెంబర్స్కే కానీ లేకపోతే 100 మెంబర్స్కి కానీ మేము కట్టి పెట్టము, ఎక్కువ పెట్టుకునే వాళ్ళం. కానీ మాకు మనీ మోటివ్ కాదు. ఇక్కడ మాకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. సో కొంతమందికి ఉంటుందండి,
సో మురళీ సార్ నేను చెప్పాను కదా, సార్ అనేది తన లైఫ్ని ఎడ్యుకేషన్కి డెడికేట్ చేశారు. సో ఎలా అయినా ఎడ్యుకేషన్ని మంచిగా ఇవ్వాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, సో అందులో ఎలాంటి కాంప్రమైజ్ అవ్వకూడదు అన్న ధ్యేయంతో ఉన్నారు. సేమ్ నా కూడా అలానే ఉంటుంది. సో ఐఎమ్ టూ ఎర్లీ ఇన్ మై కెరీర్, కానీ సార్ టూ వెరీ ఎక్స్పీరియన్స్డ్. సో వెన్ వీ బోత్ ఆర్ మీటింగ్ విల్ స్ట్రైవ్ ఫర్ ద క్వాలిటీ ఎడ్యుకేషన్. సో ఇది టోటల్గా. ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు గూగుల్ ఫామ్ ఫిల్ చేయండి. సో ఆఫ్లైన్ బ్యాచ్ August 7th స్టార్ట్ అవుతుంది, ఆన్లైన్ బ్యాచ్ August 15th స్టార్ట్ అవుతుంది. సో మీరు ఈ స్పాట్ మీరు దక్కించుకోవాలనుకుంటే సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు గూగుల్ ఫామ్ని ఫిల్ చేయండి. వెంటనే మా టీం అనేది మిమ్మల్ని కాంటాక్ట్ అవుతుంది. ఓకే, సో ఆ తర్వాత డీటెయిల్స్, ఏ వెబ్సైట్ ఏంటి అనేది ఎవ్రీథింగ్ నేను మీతో పర్సనల్గా షేర్ చేసుకుంటాను. అండ్ రానున్న కాలంలో సో మీకు వీడియోస్లో కూడా నేను చెప్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.